అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ జనమేంటి, ఈ పోలీసులేంటి, ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఉప్పడచిన నేను కలిపి రాజీపేట అనే గ్రామంలోకి వెళ్తున్నాము. రాజీపేట మత్స్యకారులకి చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. పెద్ద సమస్య వస్తే ఉప్పడ చిన్న నేను అసలు ఆగము. గత 16 రోజుల పాటు కూడా రాజీపేట గ్రామంలో ధర్నా జరుగుతుంటే ఏ నాయకులు కూడా వచ్చి పట్టించుకోలేదు. చూసారు కదా ఈ ప్లేస్ మొత్తం అంతా రాజీపేట గ్రామానికి సంబంధించిన ప్లేస్. ఇదంతా కొండల ఏరియా. ఈ కొండలు చూసే ఏ విధంగా నాశనం చేస్తున్నారో, ఇది నాశనం చేసే కంపెనీ పేరే బల్క్ ట్రాక్ కంపెనీ ఏ విధంగా నాశనం చేస్తుందో రాజీపేట గ్రామాన్ని ప్రతి ఒక్క మత్స్యకారుడు గమనించాలి. ఇదంతా కొబ్బరి చెట్ల ఏరియా. ఈ కొబ్బరి చెట్ల ఏరియా ఏ విధంగా నాశనం చేసి ఏ విధంగా రోడ్డు కడుతున్నారో ప్రతి ఒక్క మత్స్యకారుడు గమనించాలి. ఇతర దేశాల్లో పర్మిషన్ లేని కంపెనీలు మన దేశంలోనే ఎందుకు పడాలి, ఇది ఒక ప్రతి ఒక్క మత్స్యకారుడు గమనించాలి. చూసారు కదా కొండలు ఏ విధంగా నాశనం చేస్తున్నారు. అసలు మనం ఈ రోడ్డు మీద పడిన కారణం ఏంటి అంటే, మన నాయకులు కరెక్ట్ గా ఉంటే మన ఈ రోజు ఈ పరిస్థితి మన రాదు. ప్రతి ఒక్క మత్స్యకారుడు గమనించాలి. అసలు ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఏంటంటే, హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు అయితే వస్తానని మాట ఇచ్చారు. ప్రజలందరూ అనిత మేడం గురించి వెయిటింగ్. సో ఈ రోజు మత్స్యకారుల ఆలోచన ఏంటంటే, మాకు ఎలాగైనా న్యాయం జరగాలి. మేము ఎవరి రూపాయి తినము. మేము సముద్రంలో మేము గంగమ్మ నమ్ముకుంటాము. మేము గంగమ్మ నమ్ముకొని మేము అలాగే జీవితం తప్ప కానీ మేము ఎవరి దగ్గర సైజు ఆపము. అలాంటిది మా జీవితాలు కూడా నాశనం చేస్తారంటే మేము ఒప్పుకోమని ఈ ధర్నా అయితే జరిగింది. సో అనిత మేడం గారు అయితే రావడం జరిగింది. మా మత్స్యకారులందరూ ఒకటే మాట, రాజీపేట గ్రామంలో బల్క్ ట్రాక్ కంపెనీ తీసిపారేయాలి మేడం. మాకు ఇదొద్దు. మాకు సముద్రం ఒకటే ఉంది బ్రతకనందుకి. మేము వేరే ఊరెళ్ళి బ్రతకలేము. మా గంగమ్మ నమ్ముకొనే ఉంటాము. మీరు ఎలాగైనా సరే ఈ కంపెనీ తీసేయాలని మేము కోరుకుంటున్నాం మేడం అని ప్రతి ఒక్క మత్స్యకారుడు అనడం జరిగింది. ఈ మేడం గారు ఒకటే మాట అన్నారు, మీ గ్రామానికి నేను న్యాయం చేస్తాను, మీరేం ఇబ్బంది పడకని అన్నారు. కానీ మేడం మాటలో మత్స్యకారులకు నచ్చలేదు. ఎందుకంటే మత్స్యకారులు అనుకూలంగా మాట్లాడలేదు. రాజకీయం అనుకూలంగా మాట్లాడిన తప్ప కానీ మత్స్యకారులు అనుకూలంగా మాట్లాడలేకపోతే ఈ మేడం బండ్లు వెళ్తుంటే ఏ విధంగా మత్స్యకారులు పరిగెట్టి ఏ విధంగా బండ్లు ఆపుతున్నారో ప్రతి ఒక్క మత్స్యకారుడు గమనించాలి. ఎందుకంటే మాకు న్యాయం జరిగే వరకు మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలలేం మేడం అని ప్రతి ఒక్క మత్స్యకారు పరిగెట్టి రావడం జరుగుతుంది. మాకు న్యాయం జరిగితేనే మీరు వెళ్ళాలి ఇక్కడి నుంచి అని ప్రతి ఒక్క మత్స్యకారుడు ఏ విధంగా బండ్లు ఆపుతున్నారో మీ ప్రతి ఒక్కరు ఈ వీడియో పూర్తిగా చూడండి. con